వీక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని చక్కదిద్దుకోవాలని ఆలోచన నీలో మొదలైతే ప్రతి సమస్య నీకు చిన్నదిగానే కనిపిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 4, 2025, మంగళవారం. తిథి సప్తమి, రాత్రి 2:30 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం అశ్విని, రాత్రి 9:49 వరకు. తదుపరి భరణి. యోగము శుభము, రాత్రి 12:06 వరకు. తదుపరి శుక్లము. కరణం గరిజ, మధ్యాహ్నం 3:32 వరకు. తదుపరి వనిజ, రాత్రి 2:30 వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:05. చంద్రోదయం ఉదయం 10:43. చంద్రాస్తమయం రాత్రి 11:49. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:13 నుండి 4:39 వరకు. యమగండం ఉదయం 9:29 నుండి 10:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:41 వరకు. తిరిగి రాత్రి 11:06 నుండి 11:56 వరకు. వర్జము సాయంత్రం 6:04 నుండి 7:34 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 3:03 నుండి 4:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:47 వరకు. శుభ గడియలు ఉదయం 6:37 నుండి 7:30 వరకు. ఫిబ్రవరి 4 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి. రథసప్తమి గురించి ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉందా లేదా చెప్పుకొని ఆ తర్వాత రథసప్తమి గురించి చెప్పుకుందాం. రథసప్తమి బ్రహ్మ సావర్ణి మన్వాది తిథి కాబట్టి పంచాంగం ప్రకారం మన్వాది తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. అంతేకాకుండా ఈరోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సప్తమి తదుపరి వచ్చే అష్టమి మంగళవారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు మంగళవారం అశ్విని నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడినప్పటికీ ఈ కలయికతో ఏర్పడిన సర్వార్థ సిద్ధి యోగం గృహప్రవేశాలకు, గృహారంభాలకు అనుకూలమైన యోగం కాదు. అశ్విని తదుపరి వచ్చే భరణి నక్షత్రం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకోండి. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఈ పండుగను సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన ఇంటిలోని వారందరూ తెల్లవారుజామునే జిల్లేడు ఆకుల్ని భుజాన మీద, తల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. ఆవు పిడికలపై చేసిన పొంగలిని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానుడికి నివేదన చేస్తారు.
ఈ రోజు సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు ఉపవాసం ఉండడం, సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది. ఈ రోజున గంగా స్నానం చేయడం కూడా చాలా పుణ్యప్రదంగా భావిస్తారు. తిరుమలలో రథసప్తమి ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సూర్యుడిగా ఆరాధిస్తారు. ఈ రోజు స్వామివారు 7 వేరు వాహనాలపైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. చంద్రుడు ఈ రోజు మేషరాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు రాహుకాలం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: రథ సప్తమి, నర్మదా జయంతి, జాతీయ భద్రతా దినోత్సవం, వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం. 2007వ సంవత్సరంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీత విలియమ్స్ గారు 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడిచి కొత్త రికార్డు సృష్టించారు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 4 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఆదాయం ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహరాశి లాభం ఉంటుంది. కన్యా రాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. తులారాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనుస్సు రాశి అవసరానికి అండగా నిలబడతారు. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.